నల్గొండ జిల్లాలో చెరువు మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండడం జరిగింది. నిబంధనలు పూర్తి స్థాయిలో తుంగలోకి తొక్కి చెరువు మట్టిని తరలిస్తున్న పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా అక్రమంగా జరుగుతున్నటువంటి చెరువు మట్టి రవాణాను అరికట్టవలసినటువంటి అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం విజువల్స్ గమనించినట్లయితే ప్రజెంట్ మనం కొండ్రపోల్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఉన్న ప్రదేశం వద్దకు రావడం జరిగింది. ఈ యొక్క చెరువు మట్టిని తరలించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రొక్లైన్స్ అదేవిధంగా జేసీబీలు ఉపయోగించి ట్రాక్టర్స్ ద్వారా ఈ యొక్క రవాణా అనేది కొనసాగిస్తున్న పరిస్థితి మనకు పూర్తిస్థాయిలో కనబడుతూ ఉండడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మాత్రము ఈ యొక్క చెరువు మట్టిని అనేది చెరువు పూడిక తీయడం కోసం అని చేసి ప్రభుత్వం అనేది అనుమతిస్తుంది. కాకపోతే ఈ పూడిక తీసినటువంటి మట్టిని కూడా రైతులు అనేవారు వెళ్ళేసి వాళ్ళ యొక్క పొలాల్లో, ఎందుకంటే వాళ్ళ యొక్క పొలాల సాంద్రత పెరగడం కోసం అని చెప్పేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే రైతుల యొక్క పొలాల్లో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిశీలిస్తే మాత్రము ఈ చెరువు మట్టి అనేది రైతులు అనేవారు తీసుకెళ్ళట్లేదు. ఈ ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ ఎవరైతే ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నారో, ఇటుక బట్టీలు నడుపుతున్నారో వారి యొక్క ప్రదేశం వరకు ఈ యొక్క ట్రాక్టర్లతో తరలిస్తున్న మట్టి అయితే పోతూ ఉండడం జరిగింది. మనం ప్రజెంట్గా విజువల్స్ గమనించినట్లయితే ఏ విధంగా ఆ యొక్క జేసీబీ యంత్రాన్ని ఉపయోగించేసి ట్రాక్టర్లో ఆ యొక్క మట్టిని పోస్తున్నారో మనం విజువల్స్లో గమనించవచ్చు. దాదాపు మనం విజువల్స్ చూస్తే ఇటువైపు ఒక 2 జేసీబీలు ఉండడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంఖ్యలో 10ల సంఖ్యలో కూడా ట్రాక్టర్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా అక్రమంగా ఈ యొక్క మట్టిని అయితే చెరువు మట్టిని మాత్రం తరలిస్తున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు. మిర్యాలగూడ కూడా నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క చెరువు మట్టి అక్రమ రవాణా అయితే కొనసాగుతుంది. సో ఈ అక్రమ రవాణా పూర్తిగా కూడా ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి ప్రదేశం వద్దకు ఇక మట్టిని తరలించుకుంటూ పోతున్నారు. ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి వ్యాపారులు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులకు సంబంధించేసి వాళ్ళతో మమేకమైపోయి ఈ యొక్క మట్టిని తరలించే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకుని తరలిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం విజువల్స్ చూస్తే ట్రాక్టర్స్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉండడం జరిగింది. అదేవిధంగా అక్కడ అటువైపు కూడా చూసినట్లయితే మాత్రము అక్కడ ట్రాక్టర్స్ జేసీబీ యంత్రాలు కూడా కనబడుతూ ఉండడం జరిగింది. మరోవైపు చూస్తే మాత్రము అక్కడ టిప్పర్లు కూడా కనబడుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే కాకుండా ట్రిప్పర్ల ద్వారా కూడా ఈ యొక్క చెరువు మట్టిని మాత్రము యథేచ్ఛగా తరలించుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయానికి సంబంధించేసి మైనింగ్ శాఖ కానీ, అదేవిధంగా నీటిపారుదల శాఖ కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్, సో వీరందరూ కూడా సమన్వయంతో ఈ విధంగా జరుగుతున్నటువంటి అక్రమ చెరువు మట్టి రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇంత జరుగుతున్నప్పటికీ యథేచ్ఛగా పబ్లిక్గా హైవే పక్కనే, నేషనల్ హైవే పక్కనే, అంటే అద్దంకి నార్కెట్పల్లి రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో మాత్రము ఈ అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది. సో ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. అధికారులకు ఈ విషయం తెలిసే జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం గమనించినట్లయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ అక్రమ రవాణా అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. కేవలం ట్రాక్టర్లు మాత్రమే కాకుండా అక్కడ చూసినట్లయితే టిప్పర్ల ద్వారా కూడా మట్టిని తరలించే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ మాత్రం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు ఉంటున్నారు. దీనికి సంబంధించి ఇటుక బట్టీల వ్యాపారస్తులు కూడా ఈ విధంగా చెరువు మట్టిని తరలించుకొని వారి యొక్క వ్యాపారాన్ని మాత్రం విస్తరింపజేసుకుంటూ పోతున్నారు. పూర్తి స్థాయిలో నిబంధనలు మాత్రం తుంగలో తొక్కి ఈ విధంగా రవాణా జరుగుతుందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. చెరువు మట్టికి సంబంధించేసి రైతులకు వారి పొలాలకు తరలించేస్తున్న మట్టిని ఇటుక బట్టి తరలిస్తూ ఈ విధంగా అక్రమ వ్యాపారానికి మాత్రము ఇసుక బట్టి వ్యాపారులు తరలిపడం జరిగింది. అదేవిధంగా మట్టిని తరలిస్తూ దళారులు కూడా తమ యొక్క జేబులు నింపుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. కొండపల్లి నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.